పంతులు గారు ఉగాది పచ్చడి చేసుకొని మీ భర్తకు తినిపించమ్మా అని చెప్పటంతో అక్కడ ఉన్న సత్య అయితే ఉగాది పచ్చడి చేయటానికి వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే ఏంటక్క మిరపకాయలు కోస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సత్య అయితే ఉగాది పచ్చడిలోనికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఉగాది పచ్చడిలోకి మిరపకాయలు వేయరు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవును, స్పెషల్గా మీ బావగారి కోసమే ఈ మిరపకాయలు వేస్తున్నాను, మనందరి కోసం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటక్క అలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే సత్యను వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నువ్వెలాగో ఆట పట్టించలేవు, నన్నైనా మీ బావగారిని ఆట పట్టించనివ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ ఉగాది పచ్చడిని అయితే తీసుకొని వెళ్ళి క్రిష్ దగ్గరికి చూపించి దాన్ని మొత్తం తినగలరా మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే నువ్వు తినిపిస్తే నేను ఎంతైనా తినగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ప్రేమగా తనకి ఉగాది పచ్చడిని అయితే తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఆ ఉగాది పచ్చడి తిని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఈ ఉగాది పచ్చడి ఇలా ఉంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం క్రిష్ని చాలా వెటకారంగా చూస్తూ ఉంటుంది. ఓహో, ఇందులోని కారం కలిపావా నువ్వు అని చెప్పేసి అయితే సత్యని చూసి క్రిష్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సరదాగా తనని చూస్తూ తినిపిస్తూ ఉంటుంది. తినండి తినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.